వాయిస్ ఆఫ్ తెలంగాణ విత్ విజయారెడ్డి. తెలంగాణలో ఉన్న మళ్ళీ పల్లె బ్రతుకులను మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ తెలవదని కాదు, కాకపోతే అంతా బాగుందనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము పెద్ద పెద్ద పొంకనాలు కొడుతున్న నేపథ్యంలో ఈరోజు మళ్ళా సేమ్ ఆనాడు తెలంగాణ రాకముందుకు ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఈరోజు కూడా మళ్ళీ అదే ఫేస్ చేసే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం కొట్లాడింది దేనికి? సెల్ఫ్ రెస్పెక్ట్, నీళ్లు, నిధులు, నియామకాలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నీళ్ళ విషయానికి వచ్చేసరికి మళ్ళీ అదే పరిస్థితి. ఆనాడు ఏదైతే గోసపడ్డామో నీళ్లకు, ఇవాళ అదే పరిస్థితి నీళ్ళ కోసం మళ్ళీ వెంపర్లాడే పరిస్థితి వచ్చింది. బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి. 600 గజాల నుంచి 1000 గజాల బోరేసినా కూడా దుమ్ము రేకొట్టుకొస్తుంది తప్ప చుక్క నీళ్లు లేని పరిస్థితి. పంట కోతకొచ్చే సమయంలో మేతకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే మళ్ళీ తెలంగాణ బతుకులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదొకటి మేము ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా. సో అంటే ఎంత గోసపడుతున్నారు తెలంగాణ ప్రజలు. కోతకు ముందే మేతకు, మునుపెన్నడీ లేని వానలు, వరదలతో పొంగిపొర్లిన అన్ని ప్రాజెక్టులు, అయినా అడుగంటిన జలాశయాలు, నీరందాక ఎండుతున్న పొలాలు. పోనీ వానలు పడలేదంటే అది కాదు పరిస్థితి, జలాశయాల నీళ్లు లేకుండా అంటే అది పరిస్థితి కాదు. ఒక దిక్కుగానేమో సిఎస్ ఏం చెప్తుంది, మేము నీళ్ళు ఇస్తాము అని చెప్పి పైన చూడండి ఒకసారి సర్కార్ వారి మాట. ఈమె చెప్తుంది, శాంతకుమార్ చెప్పింది, సాగుకు సరిపడా నీళ్లు ఉన్నాయి, యాసంగి పంటలకు వచ్చిన ఇబ్బంది లేదు, కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి. కానీ మరి పొలాలు ఎందుకు ఎండుతున్నాయి? ఆమెమో నీళ్ళకేం ఇబ్బంది లేదు, మేము యాసంగికి నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. బహుబాగుగా ఉంది. మరి ఎందుకు ఇవ్వాలి? ఈ పరిస్థితి చూసిరు కదా. ఎక్కడిది? సూర్యాపేట జిల్లాలోని సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. చివంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలో ఎండిన వరి పంటను మేతగా మేస్తున్న గొర్రెలు. యాసంగి పంటకు నీళ్లున్నాయి, నీళ్ళు ఇస్తాము అని చెప్తున్న నేపథ్యంలో మరి ఎందుకు ఈ పరిస్థితి? ఎందుకనంటే నీళ్లు లేక ఎండిపోతుంటే గొర్రెలని బర్రెలని మేపుతున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ రైతైనా కూడా ఆరుగాలం శ్రమించి పండించిన పంటను చూసుకొని మురిసిపోతాడు, ఇంటికి తీసుకపోయి దాని ఆనందం పొందుతాడు. కనీసం చేసిన అప్పులన్న తీరుతాయి ఈ పంట నమ్ముకుంటే అని ఆరుగాలం శ్రమించి పనిచేస్తాడు. కానీ ఇవాళ ఏమైంది? ఆరుగాలం శ్రమించిన పంట చేతికి రాక ఇవాళ గొర్రెలను బర్రెలను మోపుకునే పరిస్థితి వచ్చింది. పోనీ ఎందుకు వచ్చింది? మళ్ళా మునుపెన్నడూ లేని వానలు, వరదలతో పొంగిపొర్లిన అన్ని ప్రాజెక్టులు, అయినా అడుగంటిన జలాశయాలు, నీరందక ఎండుతున్న పొలాలు. మునుపెన్నడూ లేని వానలు వచ్చినాయి, వరదలతో పొంగిపొర్లిన అన్ని ప్రాజెక్టులు, అయినప్పటికీ కూడా ఈరోజు ఏమైంది? గ్రౌండ్ వాటర్ లేని పరిస్థితి. రాష్ట్రమంతా విస్తారంగా వానలు, పలు జిల్లాలో వరదలు, అటు కృష్ణా ఇటు గోదావరి బేసిన్లో ఎగువ నుంచి ముంచెత్తిన వరద, ప్రాజెక్టులో గరిష్టంగా ఇన్ఫ్లో, ఇంత జల సమృద్ధితో కనీసం రెండు పంట సీజన్లకైనా సునాయాసంగా నీళ్ళు అందించవచ్చు. కానీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్. ఉన్న నీటిని వడిసి పట్టుకోలేని దైన్యం దాంది. పక్క రాష్ట్రం పట్టుకుపోతుంటే అడ్డుకోలేని ఆసక్తి దాంది. ఫలితంగా చెరువుల్లో, చేన్లలో నీళ్ళు లేవు. కళ్ళ ముందే పంటలు ఎండుతుంటే కోతకు ముందే పశువులకు మేతగా వదిలేసిన దౌర్భాగ్యం ఇది. ఎవరి పాపం ఇది? ఎక్కడి శాపం ఇది? రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు. సాధారణం కన్నా అధిక వర్షపాతం. అక్టోబర్ చివరి వరకు నదుల్లో కొనసాగిన వరద ప్రవాహాలు. 110 రోజులు గోదావరికి వరద. 4200 టీఎంసీల రాక ఏకంగా 850 టీఎంసీల కృష్ణానది జలాలు సముద్రం పాలు. అయినా వేసకు ముందే అడుగంటిన అన్ని జలాశయాలు. కాళేశ్వరం నీటి వ్యవస్థని వాడుకోలేనందుకే ఈ దిశది. నీటి నిర్వహణలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితం. బోర్డును, ఏపీని అడ్డుకోలేని అసక్తత. సాగునీరు అందక రాష్ట్ర వ్యాప్తంగా ఎండుతున్న పొలాలు, రోడ్డెక్కుతున్న రైతులు, నీళ్ళిచ్చి ఆదుకోవాలని ఆర్తనాదాలు. సో దీనికి సిమిలర్గా ఉన్నది ఏంది? ఈ నీళ్లు లేక, పెట్టిన పెట్టుబడి దిగుబడి రాక, చేసిన అప్పులు తీర్చలేక సో ఆత్మహత్య చేసుకున్నవైనా మళ్ళీ 2 రైతులు ఆత్మహత్య, దిగుబడులు రాక, అప్పులు తీర్చలేక వరంగల్, మెదక్ జిల్లాలో బలవన్మరణాలు. రెండోది ఏంది? సాగునీటి కోసం రైతులు ధర్నా. నీళ్ల కోసం 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సాగునీటి కోసం ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. సిద్దిపేట జిల్లాలో పురుగుల మందు డబ్బాలతో రాస్తారోక, మల్లన్న సాగర్ నీటి కోసం 3 గంటల పాటు నిరసన. ఇక దీంతో పాటుగా దీనికి రిలేటెడ్గా ఉన్నదే రైతు బీమాకు కిస్తీ కట్టలేదు. ఎల్ఐసికి ప్రీమియం చెల్లించిన సర్కారు 750 కోట్లకు పైగా బకాయిలు పెండింగు. రాష్ట్రంలో 2000కు పైగా అన్నదాతల కుటుంబాలకు అందని బీమా పరిహారము. కాంగ్రెస్ పాలనలో రోజుకో రైతు మృతి. చిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు. ఆపత్కాలంలో ఆదుకొని రైతు బీమా. ఓవరాల్గా ఏంది? నీళ్లు. వానలు రాక కాదు, జలాశయాలు నీళ్లు ఎట్లా ఒడిసి పట్టుకోవాలో తెలియదు, కాళేశ్వరంని ఎలా వాడుకోవాలో తెలియకు, కేవలం రాజకీయాల కోసం. ఏమన్నారు? రాజకీయాలు ఎప్పుడు చేయాలి? ఎలక్షన్ల కోసం, ఓట్లు వచ్చినప్పుడు మాత్రం రాజకీయాలు చేయాలి.
కానీ 365 రోజులు 5 సంవత్సరాలు ఇట్లనే మేము రాజకీయం చేసుకుంటా పోతామనంటే ఇవాళ ఈ పరిస్థితి నెలకొంది తెలంగాణలో. ఇవాళ మళ్ళీ రేపు ఈ పరిస్థితి చూస్తుంటే ఎంత భయానకంగా ఉందంటే అన్నమో రామచంద్ర అనే పరిస్థితి మళ్ళీ రైతుకు తీసుకొస్తారా అనే భయం కూడా లేకపోలేదు. 10 ఏళ్ళు పచ్చగా ఉన్న తెలంగాణలో ఇవాళ మళ్ళీ ఎందుకు మళ్ళీ బీడు బారిన భూములు, నెర్రలు బారిన భూములు, మళ్ళీ నీళ్ళ కోసం కటకట, నీళ్ళ కోసం ధర్నాలు, నీళ్ళ కోసం రాస్తారోకోలు. ఇవాళ సాగుకే ఇట్లా పరిస్థితి ఉంటే తాగునీటి కోసం కూడా చూస్తున్నాం, సాగునీటి పరిస్థితి చూస్తున్నాం. ఇవాళ ఈ మహానగరం, ఈ భాగ్యనగరంలోనే తాగునీటి కోసం బిందెలు పట్టుకొని మళ్ళీ వేచి చూస్తున్న పరిస్థితి. సినిమాలు చూస్తుంటే అరే ఒక ట్యాంకర్ వస్తే ఆ నీళ్ళ కోసము పడి కొట్టుకొని పోతుంటే అయ్యో ఇంతను ఈ పరిస్థితి ఉండేనా అప్పట్లోనే అనుకునేటోళ్ళం. అప్పట్లో కాదు, ఇప్పట్లోనే ఈ పరిస్థితి ఉంది. దేనికోసము? చేతగాని పరిపాలన అని చెప్పాలా, చేతగాని ప్రభుత్వం అని చెప్పాలా? ఆనాడున్న అధికారులే ఈనాడున్నారు, ఆనాళ్ళున్న నీళ్ళున్నాయి, అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. కానీ వడిసి పట్టుకోలేంది, ఏ రకంగా రైతులకు ఇవ్వాలో తెలియదు, ఇస్తేంది ఇయ్యకుంటేంది అని ఒక నిర్లక్ష్యమే ఇవాళ తెలంగాణలో మళ్ళీ ఈ పరిస్థితికి వచ్చింది. రైతుకి ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే మళ్ళీ గుదిబండగా మారిన పరిస్థితి. గతంలో ఎక్కడికి పోయేటోరు? ఈ వ్యవసాయం చేయలేంరా బాబు, అప్పులు తెచ్చి వేస్తే ఎకరానికి మేము ఇంత పెట్టుబడి పెడితే కనీసం అందులో సగం కూడా వస్తలేదనేసి దుబాయ్కి పోయినరు కదా. ఇవాళ కొత్తగా మేము వచ్చిన తర్వాత కలకలలాడిందని చెప్తున్న నేపథ్యంలో మళ్ళీ దుబాయ్ బాట పడుతున్నారు. మళ్ళీ హైదరాబాద్కు వచ్చేసి వాచ్మెన్లలాగా పనిచేసే పరిస్థితి. అంటే రైతే రాజు అనుకుంటా. నిజంగా రైతంత రాజా బతుకు నిజంగా అన్ని సవ్యంగా ఉంటే నీళ్లు, కరెంటు, వాళ్ళకు పెట్టుబడి సాయం అందించగలిగితే వాళ్ళంత రాజు ఎవరున్నారు. అందుకే రైతే రాజు అన్నారు. కానీ ఆ రైతుని మళ్ళీ బిచ్చమెత్తుకునేలా చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనడానికి ఈ వార్తను మనం చూడొచ్చు. మనకు మిగతా వార్తలు ఇవి కనిపించవు. ప్రజలకు సంబంధించిన వార్తలు కాకుండా మనకు రాజకీయానికి సంబంధించిన వార్తలు, ఆ రాజకీయంలో ఎలా నడపాలనే ఒక ద్వంద్వ వైఖరి. సో ఎక్కడి నుంచి మీకు పిల్లర్స్, అక్కడి నుంచి పిల్లర్ వదిలితే ఇక్కడి నుంచి పిల్లర్స్ లాగా వార్తలు వదులుతాయి. కానీ ఇది తెలంగాణ బతుకు ముఖ చిత్రం ఏ విధంగా ఉందనే వార్త ఇదొకటి.